అందరికీ నమస్తే అండి. ఇది రాష్ట్రంలో చదువుకున్న వర్గాలకు, ట్యాక్స్ పేయర్స్కి, రాష్ట్ర శ్రేయోభిలాషులకు ఏమాత్రం గిట్టని అంశం. నిజంగా మన రాష్ట్రం సంకనాకపోవడానికి సిద్ధంగా ఉంది. మీరు వింటున్నది నిజమే. ఇది నేను ఏ ఒక్క పాలకుల మీద తోసేయాలనుకోవట్లా, చంద్రబాబు గారి మీదో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేయాలనుకోవట్లా. మొత్తం పాపాలు అలా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళేదో ఓట్ల కోసం, వాళ్ళ కుర్చీల కోసం, వాళ్ళ రాజకీయాల కోసం ఫ్రీబీస్ ప్రకటిస్తూ ఉన్నారు, ఇస్తూనే ఉన్నారు, అప్పులు చేస్తూనే ఉన్నారు, నెత్తి మీద రుద్దుతూనే ఉన్నారు. మన రాష్ట్రం ఆర్థికంగా సంకనాకపోవడానికి సిద్ధంగా ఉంది. మన రాష్ట్రం అప్పులు అంతకంతకి పెరుగుతున్నాయి, మనం కడుతున్న వడ్డీలు అంతకంతకి పెరుగుతున్నాయి. 2014-15లో మన రాష్ట్ర రెవెన్యూ లోటు, అంటే రెవెన్యూ ఆదాయం ఎంత ఉందో ఖర్చులు చూస్తుంటే ఆదాయం కంటే ఖర్చులు పెరిగితే దాన్ని రెవెన్యూ లోటు అంటారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్ర రెవెన్యూ లోటు 16,072 కోట్లు. 2025-26లో అంటే ఇప్పుడు నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్ర రెవెన్యూ లోటు 33,185 కోట్లు ఉంటుందని అంచనా. ఈరోజు ఆంధ్రజ్యోతిలో కూడా వార్త వచ్చింది, పొద్దున్న మీరు చదివే ఉంటారు. ఇది నీతి ఆయోగ్ అంచనానే, ఏదో ఆంధ్రజ్యోతిలో వేసిన అంచనానో నేను వేసిన అంచనానో కాదు. నీతి ఆయోగ్ వాళ్ళు కాగు వాళ్ళు వేస్తున్న అంచనా లెక్క అనమాట. ఎందుకు ఇంత లోటు? పోనీ మనం ఫ్రీబీస్ విపరీతంగా ఇస్తున్నారు కదా, అద్భుతమైన సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, అందుకే ఆ లోటు అని కవర్ చేసుకోవడానికి లేదు. ఆ సంక్షేమ పథకాల వల్ల ఏం ఉత్తరిస్తున్నారండి? ఫక్తు ఉదాహరణలు కొన్ని చెప్తా. అంటే నేనేమి లెక్కల మాస్టర్ని కాదు, ఈ ఎకనామిక్స్లో నేనేమి ఎక్స్పర్ట్ని కాదు, కానీ నేను చదివిన 4 పత్రికల ద్వారా నాకున్న నాలెడ్జ్ని నేను చెప్తా. ఈ మధ్య ఒక వార్త చదివాను. దేశం మొత్తం మీద ఒక పిల్లవాడి కోసం, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లవాడి కోసం అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే మనమే ఉన్నాం. ఒక్కో విద్యార్థి మీద మన ప్రభుత్వం సంవత్సరానికి 28,000 ఖర్చు చేస్తుంది. కానీ దేశవ్యాప్తంగా దాదాపుగా ఒక 15,000-16,000 మాత్రమే ఖర్చు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలు కలిపి సగటు తీసుకుంటే దేశవ్యాప్త సగటు 15,000-16,000 ఉంటే మన రాష్ట్రంలో మాత్రం 28,000 ఖర్చు చేస్తున్నాం ఒక్కో విద్యార్థి మీద, ఒక్కో తలకాయ మీద. పోనీ అంత ఖర్చు చేస్తున్నారు కదా, అక్షరాస్యత ఎక్కడో ఉందనుకుంటే అక్షరాస్యతలో అట్టడుగున ఉన్నాం మనం, తెలుసా? అట్టడుగున లాస్ట్ ప్లేస్ మందే అక్షరాస్యతలో. కావాలంటే గూగుల్లో మీరు ఒకసారి సెర్చ్ చేయండి. అంటే అన్నీ నేను చెప్పిన నమ్మక్కర్లా, నేను పక్కన టేబుల్ చూసినా ఏదో ఒకటి చేసుకోవచ్చు, మీకు మీరుగా కూడా సెర్చ్ చేయొచ్చు. అక్షరాస్యతలో లాస్ట్లో ఉన్నాం, కానీ ఖర్చులో ముందంజలో ఉన్నాం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, చదువుకున్న వాళ్ళు, మన రాష్ట్ర శ్రేయోభిలాషులు, ట్యాక్స్ పేయర్సు, కొత్త తరం విద్యార్థులు ఆలోచించండి. ఈ ఫ్రీబీస్ ఎంత నష్టం చేస్తున్నాయి. పోనీ ఏమైనా పేదరికం నుంచి బయటకు వచ్చేస్తున్నామా మనం అంటే పేదరికం నుంచి బయటకు రావట్లా. 2014-15 నాటికి మన రాష్ట్ర రెవెన్యూ లోటు 16,072 కోట్లు ఉంటే 2025-26 నాటికి 33,185 కోట్లకు చేరింది. 2014-15 నాటికి మన రాష్ట్ర అప్పులు 1,04,000 కోట్లు రాష్ట్ర విభజన సమయానికి ఉంటే ఇప్పుడు మన రాష్ట్ర అప్పులు 10 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. 2014-15లో మన రాష్ట్రం కట్టిన వడ్డీ నెలకు సుమారుగా 300-400 కోట్లు మాత్రమే ఉంటే ఇప్పుడు మనం కడుతున్న వడ్డీ నెలకు సుమారుగా 3,000 కోట్లు ఉంటుంది. ఎవరి సొమ్ము అండి ఇది? ఎవరి డబ్బులండి ఇవి? సో అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, అతి త్వరలోనే మనం ఎటువైపు వెళ్ళబోతున్నామని చెప్పడానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు తెగ ఏడ్చేశారు. అప్పులు చేసేస్తున్నారు, విపరీతంగా అప్పులు చేసేస్తున్నారని. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? నేను అధికారంలోకి వస్తే అప్పులు చేయను, సంపద సృష్టిస్తాను అని చెప్పారు. 16 నెలలు అయింది. మొదట 6 నెలల్లో నేను అడిగితే మన ఫాలోవర్స్ చాలామంది తిట్టారు. 6 నెలల్లోనే నీకు అయిపోద్దా, నువ్వు యాప్ పెడతానన్నావు పెట్టేసావా అన్నారు. మరి ఇప్పుడు 16 నెలలు అయింది, ఏది సంపద సృష్టి? ఏది? ఈ నెలలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత తెలుసా అప్పు? 63,052 కోట్లు. తొలి 6 నెలల్లో చేసిన అప్పు అంటే నెలకు సగటున 10,000 కోట్లు అప్పు అవుతుందండి. నెలకు సగటున 10,000 కోట్ల అప్పు. అప్పుల్లో మనం టాప్లో ఉన్నాం, అప్పుల్లో అగ్రస్థానంలో ఉన్నాం, కడుతున్న వడ్డీల్లో అగ్రస్థానంలో ఉన్నాం. వడ్డీలు పెరిగిపోతున్నాయి, అప్పులు పెరిగితే మరి ఖచ్చితంగా వడ్డీలు పెరుగుతాయి. సో రెవెన్యూ లోటు పెరిగిపోతుంది. సో ఇది రాష్ట్ర భవిష్యత్తుకు మంచిదంటారా? సో దీన్ని ఎకనమిక్ సబ్జెక్ట్ బాగా తెలిసిన వాళ్ళు ఇంక బాగా చెప్తారు, కానీ నేను సింపుల్గా జస్ట్ లాజికల్గా చెప్తున్నాను అంతే. మీరే ఒకసారి ఆలోచించండి. ఈ లెక్కలన్నీ చూస్తుంటే ఎంత దరిద్రంగా ఉన్నదంటే, మీకు రెవెన్యూ లోటు సంవత్సరాల వారీగా ఒకసారి చెప్తాను.
2014-15లో 16,072 కోట్లు అనుకున్నాం కదా. ఆ తర్వాత 2019 వచ్చేసరికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చేసరికి అరౌండ్ ఒక 20,000 కోట్లు రెవెన్యూ లోటు ఉంది. మధ్యలో కాస్త తగ్గింది. 2015-16లో రెవెన్యూ లోటు 10,000 కోట్లకి వెళ్ళింది. 2016-17లో 7,000 కోట్లకి వెళ్ళింది రెవెన్యూ లోటు. కానీ 2018-19 వచ్చేసరికి మళ్ళీ సంక్షేమ పథకాలు ఎక్కువైపోయినాయి. అప్పుడు చూడండి, ఎన్నికలకు ముందు ఇది ఇచ్చారు కదా, నిరుద్యోగ భృతి ఒకటి ఇచ్చారు, తర్వాత ఇంకా ఏదో సంక్షేమ పెన్షన్లు అయి పెంచారు. దాంతో డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోయి రెవెన్యూ లోటు పెరిగిపోయి 20,000 కోట్లకు వెళ్ళింది. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఈ రెవెన్యూ లోటుని ఇంకా పెంచుకుంటూ వెళ్ళారనమాట. 2022-23 నాటికి రెవెన్యూ లోటు బాగా చేరిపోయింది. దాదాపుగా 47,000 కోట్లకు వెళ్ళింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆయన హయాంలో కూడా రెవెన్యూ లోటు ఎక్కడా పోడ్చలా. ఇప్పుడు ఒక రకంగా కోవిడ్ వచ్చింది, 2020-21లో కరోనా వచ్చింది. ఆ టైంలో కూడా రెవెన్యూ లోటు కొంచెం ఎక్కువగానే ఉంది, 32,000 కోట్లకు పైగా ఉంది. అలా పెరుగుతూ వచ్చి ఇప్పుడు 33,185 కోట్లు అంటే మాటలంటారా? ఇంత రెవెన్యూ లోటుతో మనం, అంటే అప్పులు పెరిగిపోతాయి. దీనివలన ఇంకా అప్పులు చేయాలి. ఈ లోటు భర్తీ చేయాలంటే అప్పులు చేయాలి. వడ్డీలకు మనం సగటున నెలకి మనం ఆర్బీఐలో సెక్యూరిటీ బాండ్లు వేలం వేయడం ద్వారా యావరేజ్గా 7,000 నుంచి 8,000 కోట్లు అప్పు తీసుకొస్తున్నారు. ప్రతీ నెల ఫస్ట్ మంగళవారం, ప్రతీ నెల చివరి మంగళవారం అప్పులకు వెళ్తున్నారు. 3,000 కోట్లు, 2,500 కోట్లు తెస్తున్నారు. మిగిలిన మంగళవారాల్లో ఏదో 1,000 కోట్లు, 1,500 కోట్లు తెస్తున్నారు ఇన్నింటికి పెట్టి. ఇదంతా ఎందుకు అంటే, మనకి 1 నుంచి 5వ తేదీలోగా శాలరీస్ ఇవ్వాలి. శాలరీస్ సుమారుగా ఒక 4,000 కోట్లు ఉంటుంది. పెన్షన్లు ఇవ్వాలి, ఈ సంక్షేమ పెన్షన్లు సుమారుగా ఒక 3,000 కోట్ల వరకు ఉంటుంది. అలాగే అప్పులకు వడ్డీలు కట్టాలి, సుమారుగా ఒక 3,000 కోట్ల వరకు ఉంటుంది. అంటే సుమారుగా 10,000 కోట్లు ఖర్చు ప్రతీ నెల 1 నుంచి 5వ తేదీలోగా. ఈ 10,000 కోట్లు ఎలా తీసుకొస్తారు? అప్పులు చేస్తున్నారు. దానికోసమే అప్పులు చేస్తున్నారు. పోనీ ఏమైనా మనకు రాబడి వస్తుంది కదా, మద్యం ద్వారా ఆదాయం వస్తుంది, రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం వస్తుంది అంటే ఇతరత్ర ఖర్చుల కింద పోతున్నాయి. సో అది మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉందన్నమాట. సో ఇది కొంచెం డెప్త్గా స్టడీ చేసి ఒక 4-5 రోజుల్లో ఇంకొంచెం క్లియర్గా క్యాలిక్యులేషన్స్తో చెప్తాను. సో జస్ట్ ఇది లాజికల్గా ఆలోచిస్తే రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పడానికి వీడియో అనమాట. సో ఫ్రీబీస్ ఎక్కువైపోతున్నాయి, పథకాలు ఎక్కువైపోతున్నాయి. పథకాలు ఏదో పథకం పెట్టేయడం, మేము ఏదో ఇచ్చేస్తున్నామని చెప్పి ఉద్ధరించడం, రాష్ట్రం ఎలా పోతుందో ఎవరు ఆలోచించట్లేదు. థ్యాంక్ యూ. చివరి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. విలువైన కంటెంట్ మన ఛానల్లో ఉంటుంది. ఎక్కడా కూడా టైం వేస్ట్ ఉండదు. మీకు చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఫేక్ థంబ్నెయిల్స్, ఫేక్ కంటెంట్స్ ఉంటాయి. మనం డైరెక్ట్గా ఉన్నట్టు సూటిగా చెప్తాం అన్నమాట. థ్యాంక్ యూ.